ఓకే, మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? రొయ్యలు వంకాయ కూర. రొయ్యలు వంకాయ కూర మనం ఎక్కువగా చేసుకునే వంట ఇది. సో మీరు ఏదైనా డిఫరెంట్ గా చేస్తారా? అది చూద్దాం, మీరు కూడా చేస్తారు కదా, చూడాల్సిందేనంట. ఓకే, వెయిట్ అండ్ సీ అంటున్నారు. వంకాయ రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? వంకాయ రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన వంకాయలు 50 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా మరి రావు గారు. స్టార్ట్ చేసేద్దాం. ఈసారి నాకు ఇవ్వకుండా మీరే పెట్టేసుకుంటున్నారు. ఓకే, నూనె వేసుకున్నాం. ఓకే, ఆవాలు కొంచెం దూరంగా ఉండండి. ఆవాలు, మెంతులు. మీకు మెంతులు అంటే ఇష్టమా? మెంతులు ఆరోగ్యానికి మంచిదని తెలుసు కానీ దానికి చేదు. ఉల్లిపాయలు. మీకు మెంతులు వాసన ఇష్టం అంటే? అభిరుచి గల ఎవరికైనా సరే అన్నీ నచ్చుతాయి. ఓకే, సో పచ్చిమిర్చి, చాలా ఫాస్ట్ గా ఎన్ని అయిపోయినట్టున్నాయి. ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటర్ పోయాలా? వద్దండి, ఇప్పుడు కొంచెం మగ్గనండి. ఓకే, కొంచెం కరివేపాకు, దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు, ఇంకా కొంచెం కారం, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఓకే, గరం మసాలా. ఇప్పుడు మీ కొంచెం నీళ్ళు పోయింది ఒక్కసారి. ఇప్పుడు మీ పని వచ్చిందని చెప్పబోయారా? అయిపోయారు. కొంచెం చాలా. ఇప్పుడు వంకాయలు ఫస్ట్ వేసుకోండి. వంకాయలు కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఓకే, వాటర్ సరిపోతుందా అండి అది మగ్గడానికి? మగ్గిపోతుంది. దానికి చిన్న పీసెస్ కోసాను కదా. ఇప్పుడు వంకాయలు మామూలుగా ఇలా రౌండ్ గా పెద్ద వంకాయలు ఉంటాయి కదా. అవును, ఇది మీరు పొడవు వంకాయల్ని కట్ చేసినట్టు కదా. సో ఈ పొడవు వంకాయలు అయితే బాగుంటుందా దీనికి? అలాగండి, ఏ వంకాయలైనా బాగుంటాయి. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు ఈ రౌండ్ గా ఇలా ఉండే వంకాయలను అయితే ఈ షేప్ చేస్తే కొంచెం పెద్ద పెద్ద రౌండ్ పీసెస్ అవుతాయి కదా. అవి 4 పీసెస్ చేసుకుంటాం కదా. అంటే ఇలా చూడడానికి అందంగా ఉన్నాయి. మాకు కర్రపెండ్లం దుంపల్లాగా ఉన్నాయి. ఇది కొంచెం నీళ్ళు పోసుకొని మగ్గబెట్టుకోండి. నేను ఇందాక చెప్పాను వంకాయలు వేసే ముందు నీళ్ళు అవసరం అవుతుందేమో అని. చాలా మీరు అన్నట్టుగా నిజంగా నేను షఫ్ అయిపోతానేమో, లేడీస్ షఫ్. ఇప్పుడు ఒక 2 minutes. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మేని ఛాయ పెరగాలి అంటే బాదాంని పేస్ట్ లాగా చేసి పాలల్లో కలిపేసి దీని ముఖానికి పట్టించి 1 గంట సేపటి తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ మేని ఛాయ రెట్టింపు అవుతుంది. చిట్కా చూసేలోపు ఇక్కడ రెడీ అయిపోయినట్టుంది రావు గారు. చూడండి, మగ్గిపోయింది, కలర్ మారిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నారు. ఓకే, ఈ రొయ్యలు ఇంకేమైనా చేశారండి? జస్ట్ క్లీనప్ అంతేనా? అంతే అండి, క్లీనప్. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ టమాటో ఎందుకు లాస్ట్ అంటే మీకు వంకాయలు అంత త్వరగా ఉడకవు అనమాట, పులుపు అలా. సో లాస్ట్. ఓకే, మంచి వాసన వస్తుందా? వంకాయ వెజిటేబుల్ పులుపుతోటి బాగా
అలాగే ప్రాన్స్ వంకాయ కూడా మంచి కాంబినేషన్. అలాగే ప్రాన్స్ మామిడికాయ. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంటే స్పెసిఫిక్ ఇది కావాలి అని ఏమైనా అడుగుతారండి? అడుగుతారండి. అవునా? ఎక్కువ ఏముంటాయి? అంటే నాన్ వెజ్ అండి. నార్మల్గా నాన్ వెజ్ ఏనండి ఇప్పుడు మనకి స్పెషల్ అది కాదు. అంటే ఇలాగా కొందరు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో సీజన్ రైట్. ఇప్పుడు వచ్చేవాళ్ళు అరే ఇప్పుడు పచ్చి మామిడికాయలు వస్తాయి. పచ్చి మామిడికాయతోటి రొయ్యలు చేయొచ్చు, పచ్చి మామిడికాయలతోటి చేపల పులుసు చేయొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే పచ్చి మామిడికాయతోటి మటన్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కొన్ని వాళ్ళు వస్తారు స్పెసిఫిక్ గా వచ్చి ఇవాళ రేపు చేస్తారా, ఇది బుఫేలో వేస్తారా అడుగుతారు. ఓకే. సో అంటే దీన్ని బట్టి మేము కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు అడగాలి కదా, అందుకని ముందు తెలిసి పెట్టుకుంటున్నాను. అంటే అవుట్ ఆఫ్ ద మెన్యూ సీజనల్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు చింత చిగురు ఉన్నది, అది కూడా సీజనల్. నాకు ఇష్టం అండి చింత చిగురుతోటి. గుర్తు చేసేసారు మీరు. అంటే నాన్ వెజిటేరియనే కాదు, వెజిటేరియన్ కూడా ఇప్పుడు వస్తారు. చిగురు పప్పు, చింత చిగురు బాబా పులుపు అంటే చాలా ఇష్టం అనుకోండి. నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చాలా సార్లు చెప్పాను పులుపు నాకు చాలా ఇష్టము. సో అది కూడా ఇప్పుడు సీజన్ లో ఉన్నప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు. మామిడికాయ పప్పు గాని, మామిడికాయతో చేసింది ఏదైనా సరే, చింతకాయలతో గాని, చింతకాయలతో చేపల పులుసు. మీరు నోరు ఊరిస్తున్నారు ఇప్పుడు. మీరే కాదు, డెఫినెట్ గా చూసే వ్యూవర్స్ కూడా అనుకుంటారా ఎంతమ్మా అని. ఓకేనండి, ఆల్మోస్ట్ రెడీ. నౌ టైం ఫర్ డిష్ అవుట్ అన్నమాట. సో రొయ్యలు వంకాయ కూర రెడీ. ఓకే, థ్యాంక్ యూ. మంచి వాసన వస్తుంది. బాగుంది. వంకాయ రొయ్యల కూర. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? వంకాయ రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటోలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయల రొయ్యల కూర రెడీ. వంకాయ రొయ్యల కూర. ఎస్ అండి, నేను తీసిస్తాను, మీరు తినండి. దాని తర్వాత ఓహో, అంటే ఎలా టేస్ట్ చేయాలని మొత్తం కలిపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. వంకాయ రొయ్య రెండు మిక్స్ అయ్యి పులుపు అంటే టమాటో అయితే ఇంకా పులుపు వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు కావాలంటే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ వేసుకోవచ్చు. మీకు పులుసు లాగా చేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలా కాకుండా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చా? వై నాట్. మనం మామిడి ముక్కలు వేసుకుందాం, సీజన్ కదా. సో ఇంకా పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ వంకాయ రొయ్యల కాంబినేషన్ వల్ల బాగుంది. సో మీరు మామిడి ముక్కలు యాడ్ చేసేసుకోండి, ఇంకా పుల్లగా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకోటి టిప్ ఏంటంటే మీ చిన్న వంకాయలు వస్తాయి, చిన్ని ఉంటాయి, అది టర్కీ బెర్రీస్ అంటారు. ఇంకోటి తమిళ్లో వచ్చి సుండకాయ అంటారు, ఆర్ బేబీ ఎగ్ ప్లాంట్ అని చెప్పి టైనీ ఇంతే ఉంటుంది, మన గ్రీన్ పీస్ కంటే కొంచెం ఉంటుంది. అవి దీంట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు అవి కూడా యాడ్ చేసుకోండి, దాంతో పాటు మామిడి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి, సీజన్ కాబట్టి. సో కొత్తగా డెఫినెట్ గా పుల్లగా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జనరల్ గా మనం బత్తాయి, కమలా పండు, నారింజ లాంటివి తింటున్నప్పుడు చాలా మంది రసం మింగేసి పిప్పిని ఊసేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ఆ పిప్పిలో ఎంతో ఫైబర్ లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కమలా పండు, బత్తాయి లాంటివి తిన్నప్పుడు హోల్ గా పండుని తినడానికే ప్రయత్నిస్తే మంచిది.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా టీనేజ్ అమ్మాయిలు స్లిమ్ గా ట్రిమ్ గా కనిపించడం కోసం డైటింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ డైటింగ్ లో భాగంగా అసలు అన్నం కానీ ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం వల్ల చాలా మందికి స్కిన్ లో గ్లో తగ్గిపోతుంది, బాడీలో న్యూట్రిషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలా పూర్తిగా అన్నము అన్ని మానేసేయకుండా కొద్దిగా న్యూట్రిషియస్ ఫుడ్ నే లిమిటెడ్ గా తీసుకుంటూ ఉండడం వల్ల అందంగానూ ఉంటారు, నాజూగ్గా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, త్వరగా మొహం జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. వీటన్నిటి వల్ల పింపుల్స్ లాంటివి కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోవాలి అంటే ఒక గిన్నె నీళ్లలో వాడేసిన నిమ్మ చెక్కల్ని వేసి బాగా మరిగించి స్నానం తర్వాత లాస్ట్ లో ఆ గిన్నె నీళ్లతో మొహం కడుక్కున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి.